జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెక్కులను వెనక్కి ఇచ్చేయడం చర్చనీయాంశమైంది. పార్టీకి డొనేషన్ ఇస్తున్నామని కొంతమంది ప్రముఖులు చెక్కులు ఇచ్చారు. ఇక చెక్కులు అందించిన తర్వాత ఫలానా సీటు తమకు ఇవ్వాలని కోరారు. సీట్లు అడిగిన ప్రముఖుల చెక్కులను వెంటనే వెనక్కి పంపాలని పవన్ ఆదేశాలు ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న నేతలకి అవకాశం ఇస్తానని తెలిపారు. పవన్ చెక్కులను వెనక్కి పంపడంతో ప్రముఖులు ఖంగు తిన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి విరాళంగా వచ్చినటువంటి కొన్ని చెక్కులను తిరిగి వెనక్కి పంపిస్తున్నారు. విరాళం ఇచ్చి తర్వాత సీటు ఆశిస్తున్నటువంటి వ్యక్తుల పట్ల పవన్ అసహనంతో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన వారు డొనేషన్ కింద ఇచ్చినటువంటి చెక్కులను వెనక్కి పంపిస్తున్నట్టు సమాచారం. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. శివ ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి వారు కానివ్వండి, ఇతరులు కానీ ఈ మధ్యకాలంలో కొన్ని సర్వేల ఆధారంగా ఏదైతే జనసేన టీడీపీ కూటమి ఏదైతే ఉందో ఈ కూటమి రానున్న రోజుల్లో అధికారంలోకి వస్తుందంటూ కొన్ని సర్వేలు అయితే వెల్లడించిన సమయంలో అటు వైసీపీలో ఉన్నటువంటి కొందరు ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామాలు చేసి వరుసగా ఏదైతే జనసేన పార్టీలోకి చేరడాలు కానివ్వండి, ఇతరత్ర అంశాలపైన జనసేన పార్టీ అధ్యక్షుని కలవడాలు కానీ జరిగినటువంటి పరిస్థితి. ఈ సందర్భాల్లోనే కొంతమంది వ్యక్తులు ఏదైతే విరాళంగా అప్పుడు పార్టీలో పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు కానివ్వండి, ఇతరత్ర అంశాల విషయంలో ఆయనతో చర్చించినప్పుడు కానివ్వండి, పార్టీలకి మా వంతుగా మేము కొంత సహాయం చేస్తామంటూ కూడా కొన్ని విరాళాలు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి. ఇలాంటి విరాళాలను తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ అనూహ్యంగా ఒక షాక్కి అయితే గురైనటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ ఏదైతే విరాళం స్వచ్ఛందంగా ఇచ్చిన వారి దగ్గర నుంచి పార్టీ నడిపేందుకు మాత్రమే ఆయన వాడుతూ ఉంటారు. సహజంగా ఇవన్నీ కూడా ఏదైతే ఆయన చేసేటటువంటి సేవా కార్యక్రమాలు ఆ సేవా కార్యక్రమాలకే పవన్ కళ్యాణ్ కూడా వెచ్చిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఏదైతే మనం చూసినట్లయితే ఈరోజు ఒక 7గురికి మాత్రం చెక్కులు రిటర్న్ చేసినటువంటి పరిస్థితి అయితే మనం ముఖ్యంగా చూడాల్సినటువంటి పరిస్థితి. ఈ 7గురు కూడా ఏదైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు తొలుత చెక్కులు పార్టీలకు సంబంధించి ప్రజలకు అందుబాటులో మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి వాటికి వాడండి అంటూ కూడా ఇచ్చినటువంటి ఈ చెక్కులు ఏదైతే ఉన్నాయో ఆ చెక్కులను ఆ రోజున ఆ విధంగా ఇచ్చి ఈరోజు మరలా ఏదైతే కొంతమంది ప్రముఖ వ్యక్తులు అంటే ముఖ్యంగా ఒక 4 జిల్లాలు చెందినటువంటి విశాఖ జిల్లా, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మరియు ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందినటువంటి కొందరు ఎమ్మెల్యే ఎంపీ స్థానాలు కావాలంటూ వచ్చినటువంటి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వారు ఏదైతే ఈ చెక్కులు ఇచ్చినప్పుడేమో ఎటువంటి మేము పార్టీ కోసం కష్టపడి పనిచేస్తాము, ఎటువంటి అపోహలకి పోకుండా మాకు పార్టీలో చేర్చుకోండి అంటూ కూడా చేరినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే ఈరోజు గత 2 రోజులుగా జరిగినటువంటి పరిణామాల్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి షాకింగ్ విషయాలు అయితే తెలిసినటువంటి పరిస్థితి. మేము పలానా రోజు చెక్ ఇచ్చాం కాబట్టి మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొద్దిగా సీట్ ఇవ్వండి, మీరు సీట్ ఇచ్చినట్లయితే దానికి సంబంధించి ఖర్చు అంతా కూడా మేమే భరాయించుకుంటాం, అక్కడ గెలుపుకు మేము గెలిచి మరి మీ దగ్గరకు వస్తాం, మాకు కంపల్సరీగా మేము చెక్ ఇచ్చాం కాబట్టి సీట్ ఇవ్వాలంటూ కూడా కొందరు ప్రపోజల్ చేసినటువంటి పరిస్థితి. అందులోంచి భాగంగా 4 జిల్లాల్లోంచి ఒక 7గురు అయితే ఈ విధంగా కోవడంతో ఒక్కసారిగా షాక్ గురైనటువంటి పవన్ కళ్యాణ్ కూడా వెంటనే తన వ్యక్తిగత సిబ్బందికి పిలిపించి ఈ 7గురికి సంబంధించినటువంటి చెక్స్ ఏవైతే ఉన్నాయో ఆ చెక్స్ అన్నింటినీ కూడా ఎమ్మటే బయటికి వారికి తిరిగి ఇచ్చేయాల్సిందిగా కూడా ఆయన చెప్పడం జరిగింది. వెంటనే ఆ సిబ్బంది కూడా ఆ చెక్స్ని ఆయా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులకి ఈ యొక్క చెక్స్ను కూడా పంపించేయడం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా కూడా తన సిబ్బంది వద్ద చెప్పిన మాటలు ఏంటంటే ముఖ్యంగా ఎవరైతే జనసేన పార్టీ స్థానికంగా కానివ్వండి మొదటి నుంచి నా పైన నమ్మకం, అధ్యక్షుల పైన నమ్మకంతో పనిచేస్తున్న వారికి మాత్రమే ఫస్ట్ ప్రాధాన్యత ఉంటుంది, తర్వాత విషయంలోనే వేరే వారికి ప్రాధాన్యత ఉంటుంది. కావాలని పార్టీలు మారి కావాలని డబ్బుతో కూడా నన్ను కొనవచ్చు, నా పార్టీలో టికెట్ తెచ్చుకోవచ్చు అని ఆశ వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఇది ఒక కనువిప్పులాగా ఉండాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఎవరైనా సరే డబ్బుతో సీట్లు సంపాదించుకోవచ్చు, జనసేనలో డబ్బుంటే చేరొచ్చు అనే ఆలోచన ఉంటే
అది తీసి పక్కన పెట్టాలి. జనసేన పార్టీలో నిజాయితీ గల కార్యకర్తకు మాత్రమే అవకాశాలు ఉంటాయి. డబ్బుతో జనసేనాన్ని కొనలేరు, జనసేన పార్టీలో చేరలేరు అనే సంకేతాలను ప్రజల్లోకి అయితే పంపించేందుకు మాత్రం పవన్ కళ్యాణ్ గట్టిగా నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఈ 7గురికి కూడా ప్రతి ఒక్కరికి కూడా తమ తమ చెక్కులను వెనక్కి పంపిస్తున్నట్టుగా కూడా ఇప్పటికే పంపించేసినటువంటి పరిస్థితి. పంపించిన వెంటనే వారికి కూడా ఫోన్లు చేసి మీ చెక్స్ మీకు వచ్చినాయి అంటూ పంపించేసామంటూ కూడా అక్కడికి వారికి కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా పనిచేసేటటువంటి కార్యకర్తకే జనసేన పార్టీలో విలువ ఉంటుంది. నాకు తెలవదని ఎవరు అనుకోవద్దు. ప్రతి కార్యకర్త గురించి కూడా నాకు క్షుణ్ణంగా ప్రతి అంశాలపైన కూడా అవగాహన ఉందంటూ కూడా గత సభలో ఆయన చెప్పడమే కాకుండా ఈ రోజున పవన్ కళ్యాణ్ రియల్గా కూడా ఏదైతే ఈ చెక్కులు రిటర్న్ చేసేటటువంటి అంశం ఏదైతే ఉందో ఈ అంశంలో ఆయన మాత్రం చాలా కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవడంతో అటు జనసేన శ్రేణుల్లో మాత్రం హర్షాతివేత ఆనందోత్సాహాలు అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా అధినేత ఇచ్చిన మాట మీద జనసైనికుడి కష్టాన్ని గుర్తించే వ్యక్తిగా ఆయన ఉండడం చాలా సంతోషదాయకం అంటూ కూడా పలువురు జన సైనికులు అయితే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ అంశాలపైన ఇటు పార్టీలు కానివ్వండి అటు బయట కానీ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెక్కులు తిప్పి పంపించారనగానే ఏం జరిగిందో ఏంటని ఆలోచన చేస్తారు. కాబట్టి ఇతర పార్టీల్లోంచి వచ్చేవారు ఎవరైనా సరే పార్టీకి సేవ చేయడానికి వస్తే ఆహ్వానిస్తాం తప్ప పార్టీలో ఉన్నటువంటి కేడర్ను తొక్కేయాలని చూస్తే మాత్రం సహించేది లేదు. పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్నటువంటి జన సైనికుడికే ప్రాధాన్యత ఉంటుంది. తదనంతరమే పార్టీలోకి ఎవరొచ్చినా సరే ఎంత డబ్బున్న వారైనా సరే వారికి వీళ్ళ కింద పనిచేయాల్సిందనే సూచనలు అయితే పంపించినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా 2024 ఎలక్షన్లో జనసేన టీడీపీ భాగస్వామ్యంలో అదేవిధంగా ఇప్పుడు బీజేపీ కూడా కలిసి ఉంది కాబట్టి ముగ్గురు భాగస్వామ్యంలో పొత్తుల భాగంగా ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయడం ఖాయంగా ఉంది కాబట్టి వలసలు ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయంతో వలసల ద్వారా ఇక్కడికి రావాలనుకున్న వాడు కూడా కొంచెం ఆలోచనలో పడేటటువంటి పరిస్థితి అయితే ఉందని కూడా మనం చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అయితే మాత్రం జనసేనలో మొదటి నుంచి పనిచేస్తున్నటువంటి కార్యకర్తకి కానివ్వండి నాయకుడికి కానివ్వండి చాలా భరోసా ఇచ్చిందని మాత్రం చెప్పాలి. ఇలాంటి సమయంలో ఏదైతే పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలు చాలా అద్భుతంగా ఉన్నాయంటూ కూడా కొందరు వ్యక్తులు కొనియాడుతున్నటువంటి పరిస్థితి. ఈ చెక్కులు ఎప్పుడైతే రిటర్న్ చేశాడని తెలవడంతో ఒకంత ఆశ్చర్యానికి కానివ్వండి ఒకంత అవాకు గురైనటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు కూడా ఇంకా షాక్లో వచ్చి బయటికి రాలేదని కూడా మనకు తెలుస్తోంది. మొత్తం మీద పేర్లు అయితే ఆయన ప్రకటించలేదు కానీ జిల్లాల వారీగా ఇచ్చినటువంటి చెక్కులు మాత్రం బయటకు వచ్చినటువంటి పరిస్థితి. 4 జిల్లాలకు చెందినటువంటి ప్రముఖులు చాలా ఆవేదనతో కూడా అంటే చెక్కులు ఇట్లా ఈ విధంగా రిటర్న్ వస్తే అన్న ఊహించినటువంటి షాక్ని మాత్రం పవన్ కళ్యాణ్ ఇచ్చాడు. దీంతో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిత్వాన్ని మాత్రం ఎవరు కూడా డబ్బుతోటి కొనలేరు, పవన్ కళ్యాణ్ ఎవరు కూడా డబ్బుతో వెలకట్టలేరు అనే అంశాన్ని మాత్రం ప్రజలకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. మొత్తం మీద జనసేన